హాయ్ ఆల్, వెల్కమ్ టు ద డిజిటల్ బడీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు రీసెంట్గా ట్రెండింగ్ అవుతున్న ఈ ఇండియన్ సోషల్ మీడియా యాప్ ఏదైతే ఉందో దీన్ని వాట్సాప్ ఆల్టర్నేటివ్గా పొజిషనింగ్ చేస్తున్నారు. ఈవెన్ మనం మార్కెటింగ్లో కూడా అదే చూడొచ్చు. వాట్సాప్కి బదులుగా అరెక్ట్ అయ్యి అనే ఒక వాట్సాప్ లాంటి చాటింగ్ అండ్ కాలింగ్ ఆప్షన్ ఉన్న మొబైల్ యాప్ అనుకోవచ్చు. అయితే ఈ యాప్ గురించి కనుక మనం తెలుసుకోవాలంటే ముందు ఈ యాప్ ఎవరిని ఏ కంపెనీ నుంచి వచ్చిందని కనుక మనం గమనిస్తే ఇది జోహో కంపెనీ నుంచి వచ్చింది. జోహో కంపెనీ యొక్క ఫౌండర్ లేకపోతే CEO అనుకోవచ్చు ప్రజెంట్. సో ఈ పర్సన్ పేరు వచ్చేసి శ్రీధర్ వెంబు. ఈ పర్సన్కి చాలా రెస్పెక్ట్ అనమాట స్టార్టప్ ఇండస్ట్రీలో. ఇండియాలో ఉన్న అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎన్నో ఉన్నాయి, కానీ ఈ జోహో అనేది కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. జోహో అనేది కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ ఇది ప్రాఫిటబుల్ కంపెనీ కూడా అనుకోవచ్చు. ఇది చాలా కంపెనీస్ని మీరు ఏదైతే స్టార్టప్స్ చూస్తున్నారో అన్ని ప్రాఫిటబుల్ కాదు. మీకు చూడొచ్చు, అంటే ఇన్ని డౌన్లోడ్స్, ఇన్ని ఇన్స్టలేషన్స్ అని కానీ ఇటువంటి నెంబర్స్ చెప్పొచ్చు. కానీ ఒకవేళ యాక్చువల్గా మీరు కనుక బ్యాలెన్స్ షీట్ అట్లా కనుక మనం చెక్ చేసినట్లయితే కంపెనీది ప్రాఫిట్స్లో ఉండవు ఎక్కువ శాతం. బట్ జోహో అటువంటి కంపెనీ కాదు, ఇట్స్ అ ప్రాఫిటబుల్ కంపెనీ. అండ్ జోహోకి చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. నేను చెక్ చేశాను అసలు ఏంటి అసలు టాప్ 10 ప్రొడక్ట్స్ జోహో నుంచి ఏమున్నాయని. సో నాకు తెలిసి అంటే ఇక్కడ ఆల్రెడీ 10 ప్రొడక్ట్స్ మీరు చూడొచ్చు, కానీ ఇక్కడ నేను రియాలిటీలో కనుక నేను గమనించింది ఏంటంటే ఈ జోహో బుక్స్ని ఎక్కువగా వాడతారు. ఈవెన్ మేము కూడా మా ఆర్గనైజేషన్స్లో కూడా జోహో బుక్స్ని వాడతాము. జోహో బుక్స్ అంటే ఒకసారి ఒక స్టూడెంట్ ఇలాగే అడిగారు, సార్ ఆ బుక్స్ ఏంటో మాకు కూడా చెప్పండి, మేము కొనుక్కొని చదువుతామని అన్నారు. సో జోహో బుక్స్ అనేది అది బుక్స్ కాదు, యాక్చువల్గా ఇట్స్ అన్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అనమాట. సో బుక్ కీపింగ్లో యూజ్ చేస్తారు. బుక్ కీపింగ్ అనేది ఒక టర్మ్ ఉందన్నమాట అకౌంటింగ్లో. అట్లా జోహో బుక్స్ అని కానీ ఇంకా అకౌంటింగ్ సాఫ్ట్వేర్లకు చాలా పేర్లలో మీరు బుక్స్ చూస్తారనమాట, క్విక్ బుక్స్ అని కానీ అలా. సో జోహో బుక్స్ అనేది అకౌంటింగ్కి వాడతారు చాలా కంపెనీస్. జోహో బుక్సే కాదు, ఇంకా ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న వాటిలో ఈ టాప్ 10లో ఇంకా జోహో క్యాంపెయిన్స్ని కూడా ఎక్కువనే వాడతారు. ఇది ఈమెయిల్ మార్కెటింగ్కి వాడతారనమాట. ఇంకా జోహో CRM ఆల్రెడీ తెలిసిందే, ఇది సేల్స్ కోసం ఖచ్చితంగా ఏ కంపెనీ అయినా ఏదో ఒక CRM సాఫ్ట్వేర్ వాడతారనమాట. CRM సాఫ్ట్వేర్ వాడతారు. సో అలా జోహో కూడా CRM ఉంది. అసలు జోహో సాఫ్ట్వేర్స్ వాడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను అనుకుంటున్నా ఈ జోహో అనేది చాలా లో కాస్ట్లో ఉంటుంది. అంటే కంపేర్ విత్ అదర్ ఏ కాంపిటీటర్తో చూసినా సరే జోహో ఇచ్చేంత లో కాస్ట్లో అసలు వేరే కాంపిటీటర్స్ ఎవ్వరు ఆ కాస్ట్లో ఇవ్వలేరు. కాస్ట్ ఒక్కటే కాదు సార్, ఓన్లీ కాస్ట్ తక్కువ ఉంటే సరిపోతుందంటే కాస్ట్ అనే కాదు, ఆ టూల్స్ కూడా ఎక్సలెంట్ ఉంటాయి చాలా వరకు. సో అలా ఈ జోహో కంపెనీ సాఫ్ట్వేర్స్ ఎక్కువగా వాడే అవకాశం ఉంది. కాకపోతే అంతగా అంటే అందరికీ తెలియదు జోహో గురించి. నేను ఒకసారి మా కాలేజీలో లైబ్రరీ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ గురించి మేము వెతికామన్నమాట, అసలు ఏ సాఫ్ట్వేర్స్ బాగున్నాయి లైబ్రరీకి రికమెండ్ చేయడానికి. అది చూస్తే జోహోకి లైబ్రరీ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ కూడా ఉంది. అలా చెప్పుకుంటే జోహోకి చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు టాప్ 10 మీరు చూస్తున్నారు కదా, ఒకసారి నేను మీకు అంటే జస్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తాను. CRM అనేది ఎక్కువ సేల్స్ టీమ్ వాళ్ళు వాడతారనమాట. ఏ కంపెనీలోనైనా సరే ఖచ్చితంగా సేల్స్ కొంత టీం ఉంది, రెగ్యులర్గా వాళ్ళకి కనుక లీడ్ జనరేషన్ జరుగుతుందంటే ఖచ్చితంగా ఏదో ఒక CRM సాఫ్ట్వేర్ వాడతారు. అందులో జోహో CRM వాడే ఛాన్స్ ఎక్కువ ఉంది. జోహో CRM కాకుండా జోహో పీపుల్, ఇది HRకి సంబంధించిన సాఫ్ట్వేర్ అయ్యే వచ్చే ఛాన్స్ ఉంది. HRకి పీపుల్ అని ఉంది కాబట్టి. జోహో సోషల్ వచ్చేసి సేమ్ లైక్ హుడ్ సూట్ బఫర్ ఎలాగైతే ఉంటాయో సోషల్ మీడియా మార్కెటింగ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్. ఈ జోహో సోషల్ గురించి డిజిటల్ మార్కెటర్స్కి కానీ సోషల్ మీడియా మార్కెటర్స్కి అది ఆల్రెడీ తెలిసే ఉండాలి. అంటే అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇంటిగ్రేట్ చేసి ఒక ప్లాట్ఫామ్ నుంచి మనం పోస్ట్ చేయడానికైనా సరే, స్కెడ్యూల్ చేసుకోవడానికైనా సరే, సోషల్ మీడియా ప్లానింగ్ కానీ, కాంటెంట్ క్యాలెండర్ ప్రిపేర్ చేయడం కానీ, సోషల్ మీడియా అనలిటిక్స్ కానీ అదంతా కూడా ఒకే ప్లాట్ఫామ్లో చూడొచ్చు జోహో సోషల్ అనేది. ఇక జోహో క్యాంపెయిన్స్ అంటే ఏంటంటే ఇది ఒక ఈమెయిల్ మార్కెటింగ్ సాఫ్ట్వేర్. చాలా ఈమెయిల్ మార్కెటింగ్ సాఫ్ట్వేర్స్కి ఈ క్యాంపెయిన్స్ అనే పేరు ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. అడోబ్కి కూడా ఉంది అడోబ్ ఈమెయిల్ మార్కెటింగ్ సాఫ్ట్వేర్, దాని పేరు అడోబ్ క్యాంపెయిన్స్ అని ఉందన్నమాట. సో సిమిలర్గానే జోహో క్యాంపెయిన్స్ అంటే ఈమెయిల్ మార్కెటింగ్ సాఫ్ట్వేర్గా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక జోహో డెస్క్ అనేది, జోహో డెస్క్ అంటే ఏం లేదు, ఇది కస్టమర్ సర్వీస్కి అనుకోవచ్చు. ఫ్రెష్ డెస్క్ కానీ జెన్ డెస్క్ కానీ ఎలాగైతే ఉన్నాయో, ఇక డెస్క్ అని ఉందంటే మీరు గుర్తుపెట్టుకోండి అది ఏదో ఒక కస్టమర్ కేర్కి సంబంధించింది అనుకోండి డెస్క్. ఎందుకంటే మిగతా సాఫ్ట్వేర్స్ పేర్లు కూడా డెస్క్ అనే ఉంటున్నాయి అనమాట, జోహో డెస్క్. దాని తర్వాత జోహో బుక్స్, ఇది అకౌంటింగ్కి అనమాట. అకౌంటింగ్కి చాలా కంపెనీస్ వాడతారు. ఈవెన్ మీకు మేబీ కంపెనీ ఐడియా ఉండే ఉంటుంది. ఇది వీళ్ళు ఈవెన్ ఆడియోకి సంబంధించిన
ఎయిర్పోర్ట్స్ కానీ లేకపోతే స్పీకర్స్ కానీ బ్లూటూత్ స్పీకర్స్ కానీ చాలానే వీళ్ళు తయారు చేస్తారు. మన హైదరాబాద్ కంపెనీ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఈ కంపెనీ గురించి. వీళ్ళు వాడే సాఫ్ట్వేర్ కూడా జోహో బుక్సే అని వీళ్ళు ఆల్రెడీ చెప్పారనమాట. సో అట్లనే జోహో బుక్స్ చాలా కంపెనీస్ వాడతాయి, జస్ట్ మీవి అని మేమని కాదు కానీ మెనీ కంపెనీస్ యూజ్ జోహో బుక్స్. ఇక జోహో ప్రాజెక్ట్స్ అనేది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్కి వాడతారు. జోహో రిక్రూట్ అనేది ఇది హెచ్ఆర్కి, ఇంకా రిక్రూట్ అంటే హెచ్ఆర్కి సంబంధించింది అవుతుంది. జోహో ఇన్వెంటరీ అంటే ఇంకా ఇది స్టాక్ మేనేజ్మెంట్ అనుకోవచ్చు, స్టాక్ని ఇన్వెంటరీ అని కూడా అంటారు. సో ఇన్వెంటరీ మేనేజ్ చేయడానికి రీటైల్ వాళ్ళు కూడా వాడుతుంటారు ఇటువంటి సాఫ్ట్వేర్స్, వాళ్ళకి కూడా ఉంది. ఇంకా జోహో సేల్స్ ఐక్యూ అనేది ఇది అనలిటిక్స్ ప్లాట్ఫామ్ లాగా ఉంది. సో అయితే జస్ట్ 10 అనే కాదు, ఇక్కడ నేను టాప్ 10 నేను చూశాను కానీ, బట్ ఎక్స్ప్లోర్లోకి వెళ్తే మీరు జోహో అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే ఎన్నో ప్రోడక్ట్స్ ఉంటాయి, మీకు ఎన్నో కేటగిరీస్కి ఉంటాయి. సేల్స్కి సంబంధించిన సాఫ్ట్వేర్స్ కావచ్చు, మార్కెటింగ్కి సంబంధించిన కావచ్చు, కామర్స్ అండ్ పీవీఎస్ కావచ్చు, సర్వీస్ కావచ్చు, ఫినాన్స్కి సంబంధించి కావచ్చు. రీసెంట్గానే వీళ్ళు జోహో పేమెంట్స్ అని ఒకటి పీఓఎస్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, ఒకసారి చూస్తున్నాం. పీవీఎస్ డివైజెస్ ఇవి. పైన్ ల్యాబ్స్ మీరు చూసే ఉంటారు చాలా చోట్ల పేమెంట్ చేసేటప్పుడు. సో అటువంటిదే జోహో లాంచ్ చేసింది అనుకోవచ్చు, పీఓఎస్ డివైజెస్ కూడా. సో ఇటువంటివి. సో ఇట్లా అంటే రీసెంట్గా ఫిన్టెక్లో కూడా ఎంటర్ అవుతున్నట్టు అనుకోవచ్చు, మెయిల్కి సంబంధించి కావచ్చు, చాలా సాఫ్ట్వేర్స్. ఈవెన్ జోహో సిఆర్ఎం ఏదైతే ఉందో అది కొంచెం ఎక్స్పెన్సివ్ అనుకోవచ్చు అనమాట. మరి చిన్న బిజినెసెస్ వాళ్ళు అంటే అది కొనలేరు జోహో సిఆర్ఎంని. అలాంటి వాళ్ళ కోసం కూడా వాళ్ళు ఏం తయారు చేశారంటే వీళ్ళు జోహో బిగిన్ అనే ఒక సాఫ్ట్వేర్ తీసుకొచ్చారు. సింపుల్ సిఆర్ఎం ఫర్ స్మాల్ బిజినెసెస్ మూవింగ్ ఫ్రమ్ స్ప్రెడ్షీట్స్. సార్ గూగుల్ షీట్స్లో మేనేజ్ చేస్తుంటారు చాలామంది. గూగుల్ షీట్స్తోనే కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అవి మీకు బిగిన్ లాంటి టూల్ వాడితే అంటే లో కాస్ట్లోనే మీకు చాలా ప్లస్ ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. అన్ని టూల్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది వీళ్ళకి. ఇంకా వీళ్ళు పెంచుకుంటూ వెళ్తున్నారు. ఈవెన్ నేను ఒకటి విన్నాను, జోహో ఫ్రీలాన్సర్స్కి సంబంధించి కూడా ఒక సాఫ్ట్వేర్ ఒక ప్లాట్ఫామ్ తీసుకొస్తుందని. జోహో లాన్సర్ అని, అంటే నేను విన్న పేరు, ఇక అదే పేరు పెడతారా లేకపోతే వేరే పేరుతో లాంచ్ చేస్తారో తెలియదు. సేమ్ లైక్ ఫైవర్ అనే సైట్, ఫైవర్ కానీ లేకపోతే అప్వర్క్ ఏదైతే సైట్ ఉందో అటువంటి సైట్ని వాళ్ళు తీసుకురాబోతున్నారు. సో ఇట్లా చాలా సాఫ్ట్వేర్స్ని అయితే తీసుకొస్తున్నారు. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అనుకోవచ్చు ఎందుకంటే మన ఇండియా నుంచి ఇటువంటి సాఫ్ట్వేర్స్ రావడం అనేది ఇట్స్ ఎ బిగ్ ప్లస్ అనుకోవచ్చు మన ఇండియా కంట్రీకి కూడా, ఓవరాల్ కంట్రీకి కూడా. ఒక జస్ట్ అరెట్ అనే కాదు, ఒక చాటింగ్ అప్లికేషన్ అనే కాదు. ఎందుకంటే మన ఇండియా నుంచే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎన్నో కంపెనీస్కి వర్క్ చేశారు ఆల్రెడీ. ఇది మైక్రోసాఫ్ట్ కావచ్చు. అంటే అందరికి తెలిసిన విషయం ఇది. బ్రెయిన్ డ్రైన్ అని కూడా కాన్సెప్ట్ గ్రూప్ డిస్కషన్లో ఇస్తారు. మన ఇండియా నుంచి వేరే కంపెనీస్కి వెళ్ళి పనిచేస్తున్నారని కానీ. సో బట్ ఓవరాల్గా మన ప్రజెంట్ సీనియర్ కనుక చూస్తున్నట్టయితే మన దగ్గర నుంచి కూడా కంపెనీస్ రావడం అనేది దట్టు కంపీటింగ్ విత్, అంటే ఇంకా కొన్ని ఏరియాస్ ఉన్నాయి ఆపరేటింగ్ సిస్టమ్, అంటే అది ఎక్కువ ఆపరేటింగ్ సిస్టమ్స్ లేవు అనుకోండి. బట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, మన ఇండియా నుంచి కూడా ఒకటి కనుక రాగలిగితే ఇంకా ప్లస్సే. ఆల్రెడీ ట్రై చేశారు, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. నేను ఆల్రెడీ దీనిపై ఒక వీడియో చేశాను కాకపోతే ఇది షట్ డౌన్ అయింది సోషల్ మీడియా నెట్వర్క్. అండ్ దే ట్రైయింగ్, అట్లీస్ట్ ట్రై చేసి ఫెయిల్ అవ్వడం అనేది బెటర్ దెన్ నాట్ ట్రైయింగ్ అనుకుంటే. సో ఇంకా సోషల్ మీడియాలో మనకి ఛాన్స్ ఉంది, అక్కడ కూడా సక్సెస్ అయితే బాగుంటుందని ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏవైతే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అబ్రాడ్ కంపెనీస్ అనమాట. మన దగ్గర నుంచి కూడా వస్తే బాగుంటుంది. వస్తున్నాయి, బట్ ఒకవేళ జస్ట్ రావడం కాదు, మనం కూడా ఇటువంటి ఏమైనా ఇండియన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఇటువంటి ప్రోడక్ట్స్ని ఏమైనా తీసుకొచ్చినప్పుడు డెఫినెట్గా మనము దాన్ని ఎంకరేజ్ చేయాల్సి ఉంటుంది. డౌన్లోడ్స్ చేసుకొని, ఇన్స్టాల్ చేసుకొని దాన్ని రెగ్యులర్గా యూజ్ చేయగలిగితేనే ఇట్ విల్ బి బిగ్ ప్లస్ అనమాట. మన ఇండియన్ ఆంటర్‌ప్రెన్యూర్స్కి కూడా ఇట్స్ ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. ఇప్పుడు అరే టైం మీద కూడా చాలా వస్తున్నాయి కొన్ని నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ లాగా, దీనికి ప్రైవసీ లేదు, ఇవన్నీ లేవు అన్నట్టుగా. బట్ ఇట్స్ టూ ఎర్లీ అండి. అంటే ఇవన్నీ వాళ్ళు తీసుకొస్తారు. ఈవెన్ వాట్సాప్ బిజినెస్ ఏపీఐ ఎలాగైతే ఉందో, క్లౌడ్ ఏపీఐ అటువంటిది కూడా వాళ్ళు తీసుకొస్తారు సూన్. వాళ్ళు వర్క్ చేస్తున్నారు దానిపైన. సో కాబట్టి లెట్స్ ఎంకరేజ్ అనమాట. మన జోహో లాంటి కంపెనీస్కి మనం ఎంకరేజ్ చేస్తే బాగానే ఉంటుంది. అండ్ ఒకవేళ జోహో కంపెనీ అంటే ఈ మధ్య న్యూస్లో వచ్చింది కానీ, ఒకవేళ జోహోకి సంబంధించి రీసెంట్గా వంశీ కోరపాటి గారు ఒక పోడ్కాస్ట్ చేశారు. ఒకవేళ మీరు కనుక చూడనట్లయితే ఒకసారి, ఐ థింక్ రా టాక్స్ విత్ వీకే అనుకుంటా ఛానల్ పేరు. రా టాక్స్ విత్ వీకే. ఈ ఛానల్ యూట్యూబ్ ఛానల్కి కనుక వెళ్ళినట్లయితే మీరు యూ కెన్ ఫైండ్ అవుట్ అనమాట దట్ వీడియో. జోహోకి సంబంధించిన ఫౌండర్ ఒక టీమ్మేట్ అనుకోవచ్చు, అతను మెయిన్ పర్సన్, అతను తెలుగు మాట్లాడగలిగిన పర్సన్ని తీసుకొచ్చి వీళ్ళు చేశారనమాట. రీసెంట్గానే తీసుకొచ్చారు. ఒకసారి చూపిస్తాను. ఒకసారి థంబ్నెయిల్ కనుక చూస్తే మీకు కొంచెం ఈజీగా అవ్వచ్చేమో.
ఇదే అండి. సో 2 మంత్స్ బ్యాక్ చేశారు. అంటే ఈ టైం బట్టి చూస్తే మీకు 2 మంత్స్ ఉంటుంది. 99th పోడ్కాస్ట్ అనుకోవచ్చు. ఒక చిన్న విలేజ్ నుంచి ఒక 1,00,000 crore కంపెనీ అనే థంబ్నెయిల్ ఉంది కదా. సో ఈ పర్సన్ పేరు ఈ పర్సన్ తెలుగులోనే ఉంది. ఇంటర్వ్యూ మీకు అందరికి అర్థమవుతుంది. చూడండి అసలు యూ విల్ అండర్స్టాండ్ అసలు జోహో కంపెనీ ఎట్లా స్టార్ట్ అయింది, వాళ్ళు ఎలా గ్రో అయ్యారు అనేది కంప్లీట్గా మీకు స్టోరీస్ అది దట్టు తెలుగులో కూడా చేస్తున్నారు కాబట్టి సో చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. ఒకవేళ ఇంకా జోహోకి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు అడగండి, నేను చేస్తాను. నేను మన డిజిటల్ మార్కెటింగ్ కోర్స్లో కూడా జోహోకి సంబంధించి నేను ఒక టూల్ని అందరికీ నేను చూపిస్తాను అనమాట. ఆ టూల్ పేరు ఏం పేరు అంటే జోహో మెయిల్లో డొమైన్ ఈమెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో మా స్టూడెంట్స్కి ఇదే ప్రాక్టికల్గా చూపిస్తాను. పర్సనల్ ఈమెయిల్లోకి వెళ్తే @zohomail అని ఉంటుంది. కానీ బిజినెస్ మెయిల్ అంటే మనం డొమైన్ ఉన్నప్పుడు ఆ డొమైన్ పైన ఒక ఈమెయిల్స్ క్రియేట్ చేసుకోవాలంటే ఎలా అనేది ఇక్కడే అంటే ఈ టూల్ ఎందుకు నేర్పిస్తానంటే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే స్టూడెంట్స్కి ఇందులో ఫ్రీ ఫర్ ఎవర్ ప్లాన్ ఉంది. ప్రైజింగ్లోకి రాగలిగితే మీరు చూస్తున్నారా, ఫర్ ఎవర్ ఫ్రీ ప్లాన్ ఉంది. సో వాళ్ళకి ఇంకా వాడిన రోజులు వాళ్ళకు ఉండే నీడ్స్కి అంటే ఇది డిజిటల్ మార్కెటింగ్లో ప్రాక్టికల్స్లో భాగంగా అసలు డొమైన్ ఈమెయిల్ ఎలా క్రియేట్ చేస్తారో వాళ్ళకి తెలిస్తే ఈ ప్రాసెస్ తెలిసిందంటే వాళ్ళు గూగుల్ వర్క్ స్పేస్లోనైనా క్రియేట్ చేసుకుంటారు, లేకపోతే మైక్రోసాఫ్ట్లోనైనా క్రియేట్ చేసుకుంటారు అనమాట. బై ద వే ఒకవేళ మీకు డొమైన్ ఈమెయిల్స్ కావాలంటే జోహోలో కూడా జోహో ఆల్రెడీ ఆఫర్ చేస్తుంది. ఇది చాలా లో కాస్ట్లోనే ఉంటుంది. ఈవెన్ కాస్ట్ కూడా ఇబ్బంది అనుకుంటే ఒకవేళ మీరు ఫ్రీ వర్షన్ కూడా ఉంది. కాకపోతే అప్ టు 5 users వరకు మీరు క్రియేట్ చేసుకోవచ్చు పర్ ఈమెయిల్. ఒకవేళ అంటే స్టోరేజ్ 5 GB వరకే ఉంది. ఒకవేళ తర్వాత మీకు ఎక్స్ట్రా స్పేస్ కావాలనుకుంటే కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అది కూడా లో కాస్ట్లోనే ఉంది. ఈ టూల్ని నేను అందరికీ నేర్పిస్తాను అనమాట. ఒకవేళ అసలు జోహోలో డొమైన్ ఈమెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, దట్టు ఫ్రీ ఫర్ ఎవర్ ప్లాన్ ఉందంటున్నారు, దానిపైన అది ఎలా చేసుకోవాలో కనుక మీకు వీడియో కావాలనుకుంటే ఒకసారి మన వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఆ వీడియోస్ నేను తీసుకొస్తాను. గూగుల్ డ్రైవ్ మీలో ఆల్రెడీ ఐడియా ఉంటుంది. గూగుల్ డ్రైవ్కి కూడా జోహో వాళ్ళకి కూడా ఒక డ్రైవ్ ఉందండి. ఒక సాఫ్ట్వేర్ పేరు గుర్తొస్తలేదు. వర్క్ డ్రైవ్ ఇది కూడా అంటే ఇక చాలా లో కాస్ట్ అనుకోవచ్చు మనం కంపేర్ విత్ మనకు ఒక 1 TB స్పేస్ కావాలంటే అంటే మంత్లీ ప్లానే అనుకుందాం. ఒకవేళ 1 TB అని వచ్చేసి 170 రూపీస్ పర్ మంత్ ఉంది. 3 TB వచ్చేసి 340 రూపీస్ కావచ్చు. 5 TB కావాలనుకుంటే 680 రూపీస్ పర్ మంత్. ఒకవేళ ఇయర్లీ కనుక కొనుక్కున్నట్లయితే ఇంకా కొంచెం లో కాస్ట్లీ వచ్చి ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయండి. ఒకవేళ అండ్ ఇట్స్ టూ ఎర్లీ అని కూడా కాదు, కానీ ఒకవేళ అంటే స్లోగా ట్రాన్సిషన్ అవ్వచ్చు అనమాట మన ఇండియన్ సాఫ్ట్వేర్స్కి. ఆల్రెడీ కొంతమంది జీమెయిల్కి అలవాటు అయి ఉండొచ్చు, లేకపోతే మైక్రోసాఫ్ట్కి అలవాటు అయి ఉండొచ్చు. ఈవెన్ వీళ్ళ దగ్గర జూమ్కి కూడా ఆల్టర్నేటివ్ ఉంది. ఒకసారి మేము ట్రై చేసాం, అది వీడియో క్వాలిటీ అంత బాగా లేకుండే, అందుకని మేము జూమే వాడుతున్నాం ప్రజెంట్. కానీ ఒకవేళ వీళ్ళు కూడా ప్రోడక్ట్స్ని ఇంకా వరల్డ్ క్లాస్గా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయగలిగితే కొన్ని ప్రోడక్ట్స్ అన్నీ చాలా వరకు బాగానే ఉన్నాయి, బట్ ఎక్కడైతే ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలో అది కనుక చేసుకున్నట్లయితే డెఫినెట్గా జోహోకి మంచి ఫ్యూచర్ ఉందని అనుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.